హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని వికలాంగులకు సంబంధించి భారీ శుభవార్త. త్వరలో మీకు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ అయితే చేస్తామని, అదేవిధంగా ఉచితంగా 3 వీలర్స్ అనేటివి పంపిణీ చేస్తామని చెప్పి, దీంతో పాటు యూడీఐడీ కార్డ్స్ ఇవ్వడంతో పాటు కొత్త పింఛన్లకు కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్పి మంత్రి గారైతే చెప్పారు. మనకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఈ యొక్క మీటింగ్‌లో భాగంగా దివ్యాంగులకు సంబంధించి మరియు వికలాంగులకు సంబంధించి ఈ కొత్త నిర్ణయాలనేటివి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ఎలా జరుగుతుంది? అదేవిధంగా ఈ యొక్క ఉచిత బైక్‌లు ఏవైతే 3 వీలర్స్ అయితే ఉన్నాయో వాటిని ఎలా పంపిణీ చేస్తారు? ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌లో గానివ్వండి, బంధుమిత్రుల్లో గానివ్వండి ఎవరైనా సరే వికలాంగులు గనుక ఉండినట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ముందుగా వికలాంగులకు సంబంధించి యూడీఐడీ కార్డ్స్ అనేటివి పంపిణీ చేయబోతుందన్నమాట గవర్నమెంటు. అయితే ప్రస్తుతానికి సదరం స్లాట్స్ అనేటివి ఈ మంత్‌లోనే ఓపెన్ చేయబోతున్నారనమాట. సదరం స్లాట్స్ అనేటివి వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. ఎవరైతే సదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఈ నెలలోనే. ఇకపోతే యూడీఐడీ కార్డ్‌కి సంబంధించి కూడా మనము అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఇస్తాము. డైరెక్ట్‌గా మేమే యూడీఐడీ కార్డ్స్ అనేటివి మీకు అప్లై చేసి ఇస్తాము అని చెప్పి, ఫిజికల్ కార్డ్ అనేది ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట వికలాంగులకు సంబంధించి. అలానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఏపీపీఎస్సీ ద్వారా గవర్నమెంటే బ్యాక్‌లాగ్ పోస్టులు అనేటివి భర్తీ చేయాలని చెప్పి మనకు మంత్రి గారు అయితే చెప్పారనమాట. దీనికి సంబంధించి కూడా మనకు ఈరోజు న్యూస్ పేపర్‌లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి. దివ్యాంగ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి అధికారులతో సమీక్షలో వచ్చేసి మనకు మంత్రి డోలా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని చెప్పి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు, 3 వీలర్స్ మోటార్ బైక్లు పంపిణీ, అదేవిధంగా దివ్యాంగ పాఠశాలలో అడ్మిషన్లు, వయోవృద్ధులకు సంబంధించి వయోవందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీ, ట్రాన్స్జెండర్లకు సంబంధించి గుర్తింపు కార్డులు అనేటివి పంపిణీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్వర్ణ గ్రామం మరియు వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది తెలియజేశారనమాట. త్వరలో బ్యాక్‌లాగ్ పోస్టులు అనేటివి భర్తీ కాబోతున్నాయి. మార్చి లోపల నోటిఫికేషన్లు అనేటివి విడుదలవుతాయని చెప్పి మనకు ఒక హామీని అయితే ఇచ్చారనమాట. అలానే ఉచితంగా ఇది మోటరైజ్డ్ 3 వీలర్స్ బ్యాటరీతో నడిచేటివి త్రిచక్ర వాహనాలకు సంబంధించి మనకు అవకాశం కూడా ఇస్తామని చెప్పి చెప్పారనమాట. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు చూడండి. అదేవిధంగా వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతానికి అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ పాత అప్లికేషన్స్ అనేటివి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారంట. అవి క్లియర్ అయిన తర్వాతనే కొత్త అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ యొక్క 3 వీలర్స్‌కి సంబంధించి ఈ యొక్క అప్లై చేయాలనుకుంటే ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీని అయితే ఒకసారి చూద్దాము. యూడీఐడీ కార్డులే గవర్నమెంట్ అయితే ఇస్తుందని చెప్తుంది. అదేవిధంగా బ్యాక్‌లాగ్ పోస్టులు, గవర్నమెంట్ జాబ్స్ అనేటివి, బ్యాక్‌లాగ్ పోస్టులు అనేటివి దివ్యాంగులకు అయితే ఇస్తామని కూడా చెప్తుందన్నమాట. ఇందులో భాగంగానే మనకు మోటరైజ్డ్ 3 వీలర్స్ కూడా వికలాంగులకు అయితే కేటాయిస్తామని చెప్పి చెప్తుందన్నమాట గవర్నమెంట్. అయితే ఈ యొక్క 3 వీలర్స్‌కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ బిట్వీన్ 18 to 45 అయితే ఉండాలి. అంటే వయసు వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. డిసేబిలిటీ కూడా 70% అబోవ్ ఉండాలి. ఈ డిసేబిలిటీ అనేది మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లు అయితే తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరపు ఆదాయం వచ్చేసి 3 లక్షల రూపాయల లోపల అయితే ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్స్‌కి మరియు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క రెగ్యులర్ పోస్టులు అనేటివి ఉంటాయి. కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా మనకు సంబంధించి ముఖ్యంగా ఇంకా కొన్ని వివరాలు అయితే ఉన్నాయి చూడవచ్చు. ఒక్కసారి మాత్రమే అవకాశం అనేది కల్పిస్తాము. ఒకసారి మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎలిజిబిలిటీని అయితే తెలుసుకున్నారు కదా. మనము అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటువంటి సమయంలో మన దగ్గర కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి ఉండాలన్నమాట.
ఈ డాక్యుమెంట్స్ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే డిసేబిలిటీ సర్టిఫికేట్, ఈ యొక్క డిసేబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 10th మార్క్స్ మెమో, అదేవిధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఫర్ స్టూడెంట్ కేటగిరీ. ఒకవేళ స్టూడెంట్స్ కనుక ఈ యొక్క త్రిచక్ర వాహనాలకు సంబంధించి దరఖాస్తులు చేస్తున్నట్లయితే సో వారికి సంబంధించి ఈ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే తెచ్చుకోవాలని చెప్తున్నారు. సో మనకు అప్లికేషన్స్ అనేవి త్వరలోనే ఓపెన్ అవుతాయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ అని చెప్పి ఇక్కడ మనకు సో బ్లింక్ అవుతూ మనకి ఇక్కడ స్క్రాల్ అవుతూ ఉన్నటువంటి అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. సో నేను వీటి మీద సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ యొక్క వాహనాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది. ప్రజెంట్ మీరు అప్లై చేసుకున్నా కానీ అప్లికేషన్ జస్ట్ తీసుకుంటుందే కానీ వెరిఫికేషన్ అనేది పాత లబ్ధిదారులకు సంబంధించి అయితే ప్రజెంట్ అయితే జరుగుతుందని చెప్పి సమాచారము. సో వారి యొక్క అప్లికేషన్స్ అనేవి పరిశీలించిన తర్వాతనే మనకు మన యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకొని వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇవి 3 వీలర్స్కి సంబంధించి ఉచితంగా బైక్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ బైక్స్ వల్ల ఈ యొక్క త్రిచక్ర వాహనాల వల్ల స్టూడెంట్సే కాకుండా ఎవరైతే ఈ యొక్క త్రిచక్ర వాహనాల మీద సో కొన్ని రకాల మీరు పనులు అనేవి చేసుకోవచ్చు. వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను ఎలాంటి ఆఫర్స్ అనేవి ఉంటాయనేది ఈ త్రిచక్ర వాహనము వికలాంగులు కనుక కలిగినట్లయితే. సో వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఆర్థిక భరోసా ఈ యొక్క వాహనాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి డెలివరీ, మొబైల్ షాప్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్కి డెలివరీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ పట్టణాల్లో కనుక ఉండినట్లయితే వీళ్ళు సో ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఆర్థిక భరోసాగా ఒక జీవనోపాధి కల్పిస్తుంది అనమాట. త్రిచక్ర వాహనం నడుపుకుంటూ వీళ్ళు డెలివరీ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వీరికి సంబంధించి రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. సొంత వాహనం అనేది ఉంటుంది కాబట్టి సో సొంత వాహనం ఉండడం వల్ల దూర ప్రయాణాలకు ఆటోలు లేదా ఇతర ప్రైవేట్ వాహనాలు ఖర్చు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుందండి ఈ త్రిచక్ర వాహనం కనుక ఉండినట్లయితే. సో ఒక హుందాగా అయితే వీళ్ళు తిరుగుతూ ఉండవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ యొక్క త్రిచక్ర వాహనాలకు సంబంధించి అయితే త్వరలోనే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటుంది గవర్నమెంట్. ప్రస్తుతానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయనే సమాచారం మాత్రము ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనే వివరాలను నేను మీకు వివరంగా అయితే ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తానండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే దివ్యాంగులకు సంబంధించి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క యూడిఐడి కార్డ్స్ సంబంధించి కానివ్వండి ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చితే తప్పకుండా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.